నేర్చుకున్నామంటే క్షమాపణ, ప్రార్థన, ప్రేమ గురించి నేర్చుకున్నాం. రెండో మాట అంటే రక్షణ గురించి నేర్చుకున్నాం. మూడో మాట ఏంటంటే వాత్సల్యము, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అంటే నాలుగో మాట ఏంటంటే వేదన గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఐదో మాట, ఇదిగో నేను దప్పికొనిచున్నాను. హల్లెలూయా. మనుషులమైన మనము ఏ విషయంలో దప్పికొనిచున్నాము అంటే ఈ లోక దప్పిక, అంటే ఈ లోక ఆశలు మన దప్పికను తీరుస్తుందా? తీర్చదు. ఈ లోకాల్లో మనం జీవిస్తున్న మనము అనేక దప్పికలు గుండా వెళ్తున్నాము. అయితే దేవుడు శిలువలో పలికిన ఐదో మాట, ఇదిగో నేను దప్పికొనుచున్నాను. హల్లెలూయా. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. అంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమమైన కృపమైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దాని ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు. ఇంతవరకు బిడ్డలు తండ్రి 4 మాటలు వివరించారు ప్రభా. 5వ మాట వివరించడానికి నువ్వు మరొక అవకాశం నాకు ఇచ్చావు ప్రభా. ఇదిగో నేను మాట్లాడేది నేను కాదు, నా జ్ఞానం కాదు, కేవలం నీ ఆత్మ ప్రభా. నేను ఇదిగో మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాను. నీ ఆత్మతో నన్ను సంధించమని అడుగుతున్నాను. ఈ మాటలను మర్మాలు బయలుపరచడానికి మీరు మాకు సహాయం దయచేయమని ఏ సత్పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా దేవుడు అంటున్నాడు సిలువలో నేను దప్పికొనుచున్నాను. అంటే దేవుడికి అప్పుడు దాహం వేస్తుంది. ఏ విషయంలో దాహం వేస్తుందంట? ఆత్మ రక్షణ గురించి. ఎదిగి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను కాబట్టి ఆయన చనిపోతూ సమాప్తమైందని తండ్రికి తన ఆత్మను అప్పచెప్పుతూ ఆ భారం మనలో పెట్టాడు. ఏంటంటే ఆ దాహం. ఏ దాహం అంటే ఆత్మల దాహం. ఈ రోజు మనం నశించిపోతున్న ఆత్మలు. నీ ఫ్రెండ్స్ నశించిపోతున్నారు, నీ చుట్టాలు నశించిపోతున్నారు, నీ బంధువులు నశించిపోతున్నారు, నీ ఇరుగు నశించిపోతున్నారు. ఎవరంటే అది దేవుని ఎరగని ప్రజలు. వారికి ఏం చేయాలంటే మనం సువార్త చెప్పి నీ జీవితంలో జరిగిన సాక్ష్యాలను బోధించి ఈ రోజు దేవుడి దాహం తీర్చే వరకు మనం ఉండాలి. హల్లెలూయా. ఆ రోజు రోమా సామ్రాజ్యం అంటే దప్పుకున్నానంటే చేతి చెరుకు ఇచ్చారు. ఈ రోజు మనం ఆయన బిడ్డల మనం ఏం చేయాలంటే అనేక ఆత్మలు సంపాదించి ఆయన ముందు ఆయన దాహం తీర్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనందరం ఒక నిబంధన చేసుకుందాం. దేవుడితో ఒక ఉడంబడిక చేసుకుందాం. ప్రభా, ఇంతవరకు నేను జీవించిన జీవితం కాదు కానీ నీ సన్నిధిలో ప్రభా ఇగోనైనా నేను ఆత్మల పట్ల దాహం కలిగి ఉండాలి. నేను రక్షించబడడం కాదు కానీ నా ఇంటి పక్క వాళ్ళు రక్షింపబడాలి, నా స్నేహితులు రక్షింపబడాలి, నా బంధువులు రక్షించబడాలి. ఈ దాహం నాలో పెట్టయ్యని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది మాట దేవుడు ఇంకో దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. హల్లెలూయా.